ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. రూపాయి 5.14 లక్షల కోట్ల లాభం. ఇక్కడ చూడవచ్చు సెన్సెక్స్ 787 పాయింట్లు పైకుంది, నిఫ్టీ 255 పాయింట్లు పైకుంది, అంటే లాభాల్లో ఉందన్నమాట. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 8,167 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు రూపాయి 8,089 కోట్లు. దాడుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా అడుగులు వేస్తున్నాయన్న వార్తల నడుమ చమురు ధరలు కాస్త శాంతించడంతో సోమవారం దేశీయ సూచీల నష్టాల నుంచి కోలుకొని లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడం, రూపాయి బలపడటం మదుపర్ల సెంటిమెంట్కు మద్దతుగా నిలిచింది. డాలరుతో పోలిస్తే రూపాయి 28 పైసలు పెరిగి 92.9 వద్ద ముగిసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు బ్యారెల్ ముడి చమురు 1.84% లాభంతో $111 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో కొరియా, జపాన్ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. బీఎస్సీలోని ఆమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 5.14 లక్షల కోట్లు పెరిగి రూపాయి 427.51 లక్షల కోట్లకు చేరింది. ఈ 427.51 లక్షల కోట్ల అంటే 4.59 లక్షల కోట్ల డాలర్ అనమాట. రూపీస్లో ఇలా ఉంటుంది, డాలర్స్లో ఇలా ఉంటుంది గైస్. సెన్సెక్స్ ఉదయం 158 పాయింట్ల క్రితం ముగింపు 73,319.55 లాభంతో 73.477.53 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ ఒక దశలో 72,728.66 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్ 74,207.46 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 787.3 పాయింట్లు పెరిగి 74,106.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 255.15 పాయింట్ల లాభంతో 22,968.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,542.95 నుంచి 22,998.35 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 28 లాభపడ్డాయి. 28 అంటే దట్స్ గ్రేట్. ట్రెంట్ 7.89%, యాక్సిస్ బ్యాంక్ 3.94%, టైటాన్ 3.58%, ఎల్&టీ 3.19%, అల్ట్రాటెక్ 3.06%, బజాజ్ ఫైనాన్స్ 2.93%, ఇండిగో 2.75%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.68%, బజాజ్ ఫిన్సర్వ్ 2%, పవర్ గ్రిడ్ 1.83% రాణించాయి. రిలయన్స్, సన్ఫార్మా నష్టపోయాయి. రెండే నష్టపోయాయి, మిగతా లాభాల్లో ఉన్నాయి. రంగాల వారి సూచీల్లో పిఎస్యు బ్యాంక్ 2.37%, మన్నికైన వినిమయ వస్తువులు 2.3%, ప్రైవేట్ బ్యాంకులు 2.15%, ఆర్థిక సేవలు 2.12%, బ్యాంకింగ్ 2.03%, యుటిలిటీస్ 1.94% పెరిగాయి. ఇంధన, చమురు, గ్యాస్ తగ్గాయి. బీఎస్సీలో 3,193 షేర్లు లాభపడగా 1,173 స్క్రిప్ట్లు నష్టపోయాయి. 117 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఇది గైస్ ఇక్కడ రిపోర్ట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్ ప్రారంభించడానికి సెబీ నుంచి అనుమతి పొందినట్లు బజాజ్ ఫిన్సర్వ్ అనుబంధ సంస్థ బజాజ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తెలిపింది. దీంతో నామోదిత షేర్లలో బజాజ్ ఆల్టర్నేట్స్ మరింత విస్తరించడానికి ఇది తోడ్పడనుంది.
అవాంటెల్ లిమిటెడ్కు దేశీయ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూపాయి 11.59 కోట్ల ఆర్డర్ లభించింది. ఎక్స్పౌండర్లకు అవసరమైన పరికరాల సరఫరా నిర్వహణ బాధ్యతలను ఈ ప్రాజెక్టు కింద అవాంటెల్ దక్కించుకుంది. ఈ ఆర్డర్ను ఈ ఏడాది అక్టోబర్కి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ మొత్తానికి స్టాక్ మార్కెట్ అప్డేట్. ఇక్కడ ఒకటి ఇచ్చారు, హైలైట్ అది చదువుదాం. 48 కోట్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు. గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు 26% పతనమైంది. నైతిక అంశాలతో బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేశాక మదుపర్లు ఈ బ్యాంక్ షేర్లు విక్రయిస్తుండటం ఇందుకు నేపథ్యం. ఈ క్రమంలో విదేశీ సంస్థాగత మదుపర్లు ఎఫ్ఐఐ దాదాపు 48 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లను విక్రయించారు. అతాను రాజీనామా అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష నిర్వహిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు విలువ ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉందని జెఫ్రీస్ అభిప్రాయపడింది. 2025 డిసెంబర్ చివరకు బ్యాంకు ఎఫ్ఐఐల వాటా 47.67% కాగా 2026 మార్చి ఆఖరుకు ఇది 44.05%కి తగ్గింది. ఇదే సమయంలో దేశీయ మ్యూచువల్ ఫండ్లు తమ వాటాను 26.66% నుంచి 29.54%కి పెంచుకున్నాయి. ఇది గైస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్డేట్. అండ్ ఇంకొకటి మిగిలింది, హైలైట్ అది చదువుదాం. రిలయన్స్ షేరుకి వీడని నష్టాలు. వరుసగా రెండో రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు క్షీణత కొనసాగింది. సోమవారం 3.41% నష్టపోయిన షేరు రూపాయి 1304.75 వద్ద ముగిసింది. గత 2 రోజుల్లో షేరు 4.68% నష్టపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 86,743.14 కోట్లు తగ్గి రూపాయి 17.65 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు షేరు విలువ దాదాపు 17% తగ్గింది. ఇది గైస్ రిలయన్స్ షేర్ అప్డేట్. మొత్తానికి ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్.